చాలామంది మా రీసెంట్ వీడియోస్ చూసేసి మేము డాగ్ బ్రీడింగ్‌కి అగెయిన్స్ట్ అని అనుకుంటున్నారు. మేము డాగ్ బ్రీడింగ్‌కి అగెయిన్స్ట్ అస్సలు కాదు. కాకపోతే ఏంటంటే అన్‌ప్లాన్డ్ బ్రీడింగ్‌కైతే అగెయిన్స్ట్. సో, ఇప్పుడు మనము యాక్చువల్‌గా బ్రీడింగ్ చేయాలంటే కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డాగ్ బ్రీడింగ్ ఏజ్. సో, అది ప్రాపర్ ఏజ్‌కొచ్చిందా రాలేదా అనేదైతే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అది నెక్స్ట్ రీల్‌లో అయితే వస్తుంది. దాని తర్వాత ఏంటంటే దాని హెల్త్ కండిషన్ బావుంటే మాత్రమే మనం బ్రీడింగ్‌కి చేపించాలి. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మేల్ అయితే ఫీమేల్‌కి, ఫీమేల్ అయితే మేల్‌కి అపోజిట్ జెండర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్‌లీ వ్యాక్సినేటెడ్ ఉందా, హెల్త్ బావుందా అనేది మాత్రమే చూసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటి అంటే వచ్చిన పిల్లల్ని మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఆ పిల్లల్ని ఎవరికైనా ఇవ్వాలా, లేకపోతే మీరే ఉంచుకోవాలా, లేకపోతే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మాత్రమే మీరు బ్రీడింగ్‌కి వెళ్ళాలి. సో, దానికేదో దాని సంతోషం కోసం మేం చేస్తున్నాం అని చెప్పేసి మీరైపోయి తర్వాత రేపొచ్చిన పిల్లల్ని ప్రాపర్‌గా ఎవరికో ఇవ్వలేక అవి బాధపడుతుంటే మీరు చూసి బాధపడడము. దీనివల్ల మేము అన్‌ప్లాన్డ్ బ్రీడింగ్‌కైతే అగెయిన్స్ట్‌గా ఉన్నాము. సో, మీరు చెప్పినయన్నీ ప్రాపర్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రీడింగ్‌కి వెళ్ళొచ్చు.